కేసీఆర్ గారు అప్పు చేస్తే నేను ఇంకో గంట సేపు చెప్పగలుగుతా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని, మీ ప్రాంతానికి నీళ్లు తెచ్చే కార్యక్రమాన్ని 90% పూర్తి చేసి వీళ్ళ చేతుల్లో పెట్టిండు కేసీఆర్. 30,000 కోట్లు ఖర్చు పెట్టిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ నాయకత్వాన్ని, 10 ఏళ్లలో కేసీఆర్ గారు 2,80,000 కోట్లు అప్పు చేసిండు. మీరు 2.5 ఏళ్ళు అయింది. ఈ 2.5 ఏళ్లనే 4 లక్షల కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి గారు. 4 లక్షల కోట్లు. మరి ఎక్కడ పోయినాయి పైసలన్నీ? ఎక్కడ పోతున్నాయి? రైతుల ధాన్యం కొనవు, యూరియా ఇయ్యవు, రైతు బంద్ వేయవు, చివరికి రైతుకు కరెంటు కూడా చక్కగా ఇయ్యవు. మరి ఏడవుతున్నాయి పైసలన్నీ? ఎవరు తీసుకుపోతున్నారు? ఆఖరికి కొనుగోలు కేంద్రాలకు పోతే, ఐకేపీ సెంటర్లకు పోతే ధాన్యం సంచులు లేవు. ధాన్యం సంచులు కూడా గవర్నమెంట్ ఇస్తలేదు. మరి ఏడవుతున్నాయి అని చెప్పి నేను కూడా తెలుసుకున్నా. సంచులన్నీ ఢిల్లీకి పోతున్నాయంట, మూటలు మూటలు కట్టుకొని. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, వాళ్ళెంబడ వీళ్ళు సామంతులు. ఎందుకయ్యా అంటే ఆయన రెగ్యులర్ సీఎం కాదు రేవంత్ రెడ్డి గారు, రెన్యువల్ సీఎం. అది రెన్యువల్ కావాలంటే టప్పా కొడాలి, ఆడ పైసలు కట్టాలి, పైన కప్పం కట్టాలి, ఫీజు కట్టాలి, లేకపోతే నడవది. అందుకే ఇవాళ ఈ పరిస్థితి ఉన్నది రాష్ట్రానికి.